వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. మొత్తం చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వాళ్ళ వరకు కొడతారు. ఎందుకు నాన్న కొడితే చచ్చిపోద్ది నాన్న? ఏయ్ మన నీతి రాదే ఏంటి? మన నీతి వ్యభిచారంలో పట్టబడిన దాన్ని రాళ్ళతో కొట్టి చంపాలా? మన నీతి అది. కొట్టు. యేసుప్రభు వచ్చాడు అక్కడికి. వాళ్ళందరూ రాళ్ళతో కొట్టడం ఆపి ఆయన వైపు చూస్తున్నారు. ఏమని? ఈయన బోధకుడు కదా, మనిషి కుమారుడు కదా, ఈయన ఏమైనా నీతి చదువుతాడేమో చూద్దాం, కొత్త నీతి ఏమో చదువుతాడేమో చూద్దాం. అప్పుడు యేసయ్య అన్నాడు, మీలో పాపం లేనివాడు ఎవడో ఆడుకోవట్లేదు అన్నాడు. ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే వ్యభిచారం చేయటం పాపం అని చెప్తుంది, కానీ ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ధర్మశాస్త్రం చెప్పలా. అక్షరము మనిషి నీతి ఏదో నీతి కాందేదో తెలుసుకున్నాడు, కానీ ఆ నీతి కలిగిన దాంట్లోకి ఎలా రావాలో చెప్పుకోలేకపోతున్నాడు, అర్థం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్ళతో కొట్టమని శాస్త్రి పరిసేయుడు చెప్తే యేసయ్య అన్నాడు, క్షమించమన్నాడు. ఇది దేవుడి నీతి, ఇది మనిషి నీతి. కొట్టి చంపడం హింసించడం మనిషికి నీతి, క్షమించడం విడిచిపెట్టడం దేవుడి నీతి. ఈ నీతి మనిషికి కావాలి. నువ్వు నీతిమంతుడివే, కానీ పట్టబడిన పాపి విషయమై పట్టుకొని హింసించకూడదు, కుచ్చకూడదు, మాటలతో పొడవకూడదు, నిందయ్యకూడదు, అవమానించకూడదు, తక్కువ చేయకూడదు.